శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో టీటీడీ శాంతి హోమం నిర్వహిస్తోంది. పాత్ర శుద్ధి, యంత్ర శుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో ప్రాయశ్చిత్తం కార్యక్రమం కొనసాగుతుంది. దోష నివారణ ఆలయ యోగశాలలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై హోమం 10 గంటలకు ముగియనుంది. హోమంతో పాటు అన్ని పోటీల్లో అర్చకులు సంప్రోక్షణ చేయనున్నారు. వాస్తు యాగం అనంతరం లడ్డూ పోటీ విక్రయశాలలో వాస్తు శుద్ధి చేయనున్నారు. విమాన ప్రకారం దగ్గర 3 హోమగుండాలతో మహాక్రతువు కొనసాగుతుంది. 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు యాగం నిర్వహిస్తున్నారు. ద్రవ్యశాల ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. హోమం తర్వాత అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలారావు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు. కాగా లడ్డు పవిత్రత దోష పరిహారం కోసమే యాగం నిర్వహిస్తున్నామని అర్చకులు అన్నారు. సందేహాల నడుమ ముందుకు సాగలేమని, అందుకే శాంతి యాగం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు చెప్పారు.